తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ మధ్య కాలంలో మనము పీసీఓఎస్ అని చాలా వింటున్నాం. సో ఆ పదం వినంగానే కూడా చాలా మందిలో ఒక భయంలాగా అనేది కూడా సెన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో కూడా మనకు ఇన్ఫర్టిలిటీ ఉండడానికి రీజన్ ఉంటుంది అనమాట. సో వీళ్ళలో ఏంటి అంటే యానోవులేషన్, మెయిన్గా మనకు ఫాలికల్ అనేది కరెక్ట్గా పెరగకపోవడము, ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము, ఇందులో ఇబ్బంది ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందాలన్నా ఈ ఫాలికల్ అనేది పెరిగి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఇది న్యాచురల్ ప్రాసెస్లో మనకు అక్కర్ అవుతో మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉంటుంది. దీంతో పాటు మనము గమనించినట్టయితే కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల కూడా మనకు పిల్లలు పుట్టడంలో డిఫికల్టీ అనేది ఫేస్ చేయడం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. ఇవన్నీ కాకుండా కొంతమందిలో గర్భసంచిలో కూడా మనకు రీజన్ ఉండొచ్చు. సో గర్భసంచిలో కొంతమందికి ఫైబ్రాయిడ్ వల్ల కావచ్చు, లేదు అంటే పాలిప్ వల్ల కావచ్చు, ఆర్ కొంతమందికి గర్భసంచి పొర ఎప్పుడైతే పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుందో, సో ఇలాంటి వాళ్ళలో కూడా మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉంటుంది అనమాట. సో మనము వేగ్గా ఇంపార్టెంట్ కాజెస్ని నెంబర్ చేసినట్టయితే, నెంబర్ 1 పీసీఓఎస్ సమస్య వల్ల మనకు పిల్లలు అందడంలో డిఫికల్టీ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. కొంతమందిలో గర్భసంచిలో ప్రాబ్లం ఉండడం వల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉంటుంది. అండ్ ఓవరీస్, అండాశయాల్లో మనకు ఎప్పుడైతే సిస్ట్స్ ఉంటాయో, లేదు అంటే ఎగ్ నెంబర్స్ మరీ తక్కువగా ఉంటాయో, ఇలాంటి వాళ్ళలో కూడా మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉండొచ్చు. అండ్ 5th రీజన్, వెరీ రేర్గా కొన్నిసార్లు సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో వీళ్ళలో గర్భసంచి ముఖద్వారంలో మనకి ఏదైనా ఆ దారి మరీ మూసుకుపోయినట్టు ఉన్నా, సో అక్కడ ఏదైనా లీజన్స్ ఉన్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉండొచ్చు అనమాట. ఇవన్నీ కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, అంటే ట్యూబ్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు. తల్లిదండ్రులు